ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఈ సన్నివేశం విద్యా బుద్ధులు చెప్పే గురువు తన బాధ్యత ఏ మేరకు నిర్వర్తిస్తుంది అనే దానికి ఈ విద్యార్థుల రోదనే ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ విద్యార్థులు ఎందుకు రోదిస్తున్నారో తెలుసా? చెప్తా వినండి. విజయనగరం జిల్లా రామభద్రాపురం స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు విజయ గౌరి. ఈమెకు తాజాగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా పోటీ చేయాలని ఒక అవకాశం రావడంతో ఆమె ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్సీకి పోటీ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలకు రిజైన్ చేయాలి. అందుకు ఆమె ఈ డిసెంబర్ 31న తాను పనిచేసే స్కూల్కు వెళ్ళి తన రాజీనామా పత్రాన్ని అందించింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆ టీచర్ ఇక నుండి స్కూల్కి రారు, వెళ్ళిపోతున్నారు అనే వార్తతో దిగులు చెందారు. టీచర్ మీరు వెళ్ళకండి ప్లీజ్ అంటూ కన్న తల్లి చుట్టూ బిడ్డలు ఏడ్చినట్లుగా ఆమె చుట్టూ చేరి భావోద్వేగభరితులయ్యారు ఆ విద్యార్థులు. ఆ విద్యార్థులు ఏడుపులు చూసి ఆమెకు కూడా కన్నీళ్లు ఆగలేదు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మళ్ళీ వచ్చేస్తా అంటూ విద్యార్థులను ఓదార్చారు ఆమె. ఈ సన్నివేశం ఓ మంచి టీచర్ను విద్యార్థులు ఎలా గుండెల్లో పెట్టుకుంటారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. విద్యార్థుల గుండెల్లో నిలిచే విధంగా ఆమె విద్యార్థులను ఆకట్టుకున్న తీరుగా ఈ రోజుల్లో ఎంతమంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారో మీరే కామెంట్ చేయండి. Good.